ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ తునిలో చంద్రబాబు నిర్వహించిన సభకు జనం లేక బాబు పిచ్చిపట్టి మాట్లాడుతున్నాడు అని, మా సామాజిక వర్గాన్ని మోసం చేసి ఇప్పుడు మళ్లీ జనం ముందుకు వచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని, 2014లోని దోపిడీ పాలన సాగింది, అందుకే 2019లో ప్రజలు ఇంటికి పంపారు. టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మరుగుదొడ్లు 20 కోట్ల రూపాయలు నిధులు దోచుకున్నారని అన్నారు. మా పూర్వీకుల నుండి భూములున్నాయి. 1975లోనే నా భూమి 10 ఎకరాలు పేద ప్రజలకు పంచడం జరిగింది. అప్పటికి చంద్రబాబు తిరుపతి బస్టాండ్లో జేబులు కొట్టేవాడని, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కర్, రెండోది చంద్రబాబే అని అన్నారు. మళ్లీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తునిలో గెలవడం ఖాయమని మంత్రి రాజా అన్నారు. తునిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈరోజు నాకేంటి అర్థమైందంటే, సుమారు 10 నియోజకవర్గాల్లో జనాన్ని మొబిలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టి మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు? 2014 ముందు అధికారంలోకి వస్తే ఈసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్టు నిన్న మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేస్తావు. అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు, కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని, నీ దగాని. ఎవరో కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు. అంటే మేనిఫెస్టో వెబ్సైట్లోంచి బయటకు తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు, నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు. కరెక్ట్ కాదు. ప్రజలకు అంత మతి మరుపు ఏమీ లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు. ఒక మాట అయితే చెప్పగలను, సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు ఉండరు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో 2000 సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు, ఆ తర్వాత ఏదో నువ్వేదో పరిపాలన చేయనట్టు, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది. 2014 నుంచి 19 అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు. 2014 నుంచి 19 వరకు నేనే పరిపాలించానని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ దగాకోరు పరిపాలన, నీ దోపిడీ పరిపాలన 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి. ఒకవేళ పొరపాటున 2014-19 చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను, ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్లో మీ ఎనుమలు అంటే రాయలసీమలో పశువు ఎనుమల అంటేని మీ పశువులు 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లను కూడా దారుణంగా 20 కోట్ల రూపాయలు దారి మళ్ళించి దోచి తినేసాయి. నీ 2 పశువులు, నీ వెనకాల ఉన్న 2 పశువులు అంత అవినీతి చేశారు తుని నియోజకవర్గంలో. అదేవిధంగా
నా గురించి మాట్లాడుతున్నావు, నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 1975లోనే నా భూమి 10 ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది. 1975లోనే. 75 నేను ఇంకా పుట్టలేదు. మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది. అప్పుడు నీ పొజిషన్ ఏంటో చెప్పనా? చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు. అది నేనన్న మాట కాదు, నాదెండ్ల భాస్కర్రావు. ఎవరో గుర్తుందా? నాదెండ్ల భాస్కర్రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇద్దరు. ఒకడు నాదెండ్ల భాస్కర్రావు, రెండోవాడు నువ్వు. మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు, నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు ఎన్టీ రామారావు దగ్గర. గుర్తొచ్చిందా బాబు? ఆయనే చెప్పాడు 1975 ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్లో నువ్వు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎంత జనం ఉన్నారు అంత జనం ఉన్నారు. మొన్ననే తునిలో 1 నెల లోపే సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది. అందులో 1,000 మంది రాలేదు. ఈరోజు నువ్వు 1 నియోజకవర్గాల మీటింగ్కి వచ్చినంత మందిలో 1,000 రాలేదు. నువ్వు 10 నియోజకవర్గాల మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఓహో జనం అంటున్నావు. ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు, నీ హామీలు ఎక్కడా విశ్వసించటం లేదు. అదేవిధంగా అధికారంలోకి వస్తే 2 పంటలకి నీళ్ళు ఇస్తానంటున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో 2 పంటలకి 1 సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు.